సరి చెప్తా. పశ్చైతాం పాండు పుత్రాణం ఆచార్య మహతీం చమూం యూడాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత. పశ్చైతా తిరిగి చెప్తా. పశ్చైతాం పాండు పుత్రాణం ఆచార్య మహతీం చమూం యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత. పశ్య ఏతాం அதாவது பிரிச்சேப்படிக்கு எட்டா பிரிச்சாலன்னு చెప్పాను. பஷ்ய ஏதாம் பார் ஏதாம்ட்டு இவர்களை தோர்னி பாண்டு புத்திரானாம் பாண்டு புத்திரர்களை ஆச்சாரிய மகதீம் சமூம் அதாவது వీళ్ళు ఎట్టా ఉండారు మహా నీవుடைய ఈ ఆచార్యతో చెప్పిండు ద్రోణాచార్యతో హే ఆచార్యరే ஆச்சாரிய அணிந்திக ஹே ஆச்சாரிய பாண்டு புத்திரர்களுடைய ஏதாம் பாண்டு புத்திரானாம் பாண்டு புத்திரர்களுடைய மகதீம் சமூம் பெத்த சமூம் అంటే சேனைன்னு அர்த்தம். சேனని சூடண்டா பஸ்ய అంటే பாருங்கள் పార్ అటని చెప్పారు. వ్యూఢాం ద్రుపద పుత్రేన అది ధోర్ని పెట్టి ఎట్టా వ్యూహం చేసిండారు ఆ ద్రుపద పుత్రేన. ద్రుపద పుత్రన్ దోండు అక్కడ దృష్టత్యుమ్నన్ ద్రౌపదినుடைய అన్న అంటే సహోదరన్ వాండొచ్చి ద్రుపదనుடைய పుత్రన్ వాండే దీని వ్యూహం ఇచ్చి తలైవన్గా వాండే ఎత్తుకు వచ్చేయండి ఆ సేనని. వాణ్ణి సూండ వాడు దోండు తవ శిష్యేన వాండొచ్చి మీ శిష్యను ఇప్పుడు మిమ్మని జోడ వేసిందుకు వచ్చిందండి చూడండి. శిష్యేన ధీమత. ధీమత అంటే ఇక్కడ వచ్చి బుద్ధిశాలి సీడన్. ఈ ద్రుపద పుత్రన్ వచ్చి పట్టివాండు లేదు బాగా దీర్ఘమైన బుద్ధిశాలిగా ఉండేవాడు. అట్ట ఉండే శిష్యన్ని వాణ్ణి లీడర్ గా పెట్టుకుని వ్యూహం అమర్చి ఈ పాండవుடைய సేనలు వచ్చింది. ఇదంతా దేనికి చెప్పిండు వాళ్ళ మనసులో ఏం పెట్టుగా అహంకారంతో చెప్పిండు ఈ ద్రోణరు భీష్మరుని పాండవర్ల పైగా ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. ఎట్టనాలు వాళ్ళు జయించాలే వాళ్ళు ధర్మనే జయించాలే వాళ్ళు అర్జునన్ పైగంతా ద్రోణర్కు వద్ద ప్రియం ఉంది. అందరికీ అన్ని శిష్యుల్లోని అర్జునన్నే వాడు అతనికి వద్దే పట్ను అట్ట మారి ఉండేదానిచ్చి వీళ్ళు ఏం చేశారు వీళ్ళు దుర్యోధనను వచ్చి దానింతా మార్చాలే అనే దానికోసం వసుతురా మీ శిష్యులే మిమ్మల్ని మీరే వాళ్ళకి అన్ని చెప్పించారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు మీతో జోడ వేసిందుకు అణివగుతూ వచ్చిండారు. మీ ద్రుపద పుత్రనాఖ్య దృష్టత్యుమ్ననే దానికి తలవన్గా వచ్చేయండి మిమ్మల్ని మీతో జోడ వేసిందుకు వచ్చినాండు అటాడిసి వాడిని ఏత్తి ఉడిసేయండి. అన్ని వాళ్ళుடைய మెయిన్ పర్పస్ ఏమి దీనివుடைய పర్పస్ ఏమి వాళ్ళు వచ్చి ఆ దుర్యోధన వచ్చి వాళ్ళ పాండవర్ పైగా వీళ్ళకుంటే ఒక అటాచ్మెంట్ ని ఇది చెయ్యాలే దాని తగర్తి వీళ్ళొచ్చి బాగా పోర్ చేసి ద్రోణరు భీష్మరుతో ఉండేదాకా వాడికి తోల్వి అనేది కండిపా ఉండదు. వీళ్ళొచ్చి ఈ పాసా నుంచి ఏదైనా మారి రాకూడదు ఆ పాసం పట్టు అనేదాన్ని ఉండకుండా చెయ్యాలా అనే దానికోసం వాళ్ళకి ఒక వెరుపు ఎత్తుకొచ్చింది కోసరం ఇట్ట మారింత వాళ్ళకి చెప్పారు. సరే దీంతో ఇవాళ ముడుచుకుంటా.